ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రం సీన్ ని తీసేందుకు భారీ వాటర్ ట్యాంక్ సెట్ ని ఏర్పాటు చేశారు సినిమా బృందం. అయితే ట్యాంక్ పలగడంతోనే లొకేషన్ మొత్తం ఒక్కసారిగా వరదమయమైపోయింది. నీటిలో చాలా వరకు సినిమా కెమెరాలు ఎక్విప్మెంట్ మొత్తం కూడా మునిగిపోయాయి. అసిస్టెంట్ కెమెరామ్యాన్ కు చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. మరికొంతమంది కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. శంషాబాద్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ది ఇండియన్ హౌస్ సినిమా నిర్మిస్తున్నారు రామ్ చరణ్. సో రామ్ చరణ్ నిర్మించేటువంటి ది ఇండియన్ హౌస్ సినిమాలో హీరో నిఖిల్ దాంట్లో హీరోగా నటిస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఆ సినిమాలో షూటింగ్ నిర్వహిస్తుండగా శంషాబాద్ ప్రాంతంలో ఒక సముద్రంలోని సీన్ని షూట్ చేసేందుకు ఒక భారీ వాటర్ ట్యాంక్ని అక్కడ ఏర్పాటు చేశారు. అయితే వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పగిలిపోవడంతో ఆ సినిమా బృందం మొత్తం కూడా నీళ్ళలో చిక్కుంది. ఎక్విప్మెంట్ మొత్తం కూడా నీట మునిగిపోయాయి. చాలా కెమెరాలు కూడా ధ్వంసమయ్యాయి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. మరికొంతమంది కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకసారి ఆ విజువల్స్ చూడండి, రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న విజువల్స్లో మీరు గమనించండి. సో పెద్దగా ఒక వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేశారు. సముద్రపు సీన్ని షూట్ చేయడం కోసం ఏర్పాట్లు జరిగితే ఆ ఏర్పాట్లు ఒక్కసారిగా ఆ ట్యాంక్ పగిలిపోయి చూడండి. ఒక వరద ఎలా అయితే వస్తుందో వరద వచ్చిన చందంగానే అక్కడ ఆ విజువల్స్ కనబడుతున్నాయి. ఒక్కసారిగా వర్షం కొట్టి చెరువు కట్టలు తెగిపోయి వరద వస్తే ఎలా అయితే ఉంటుందో అలాగనే ఉంది. అంటే అంతటి స్థాయిలో వాటర్ని ఒక ట్యాంక్లో నింపెట్టి ఉంచేశారు. సో ఒక్కసారిగా ట్యాంక్ పగలడంతో ఒకసారిగా భారీ నీళ్లు ఆ సెట్ మొత్తం నిండిపోయాయి. సో కెమెరాలు ధ్వంసమయ్యాయి. సో తర్వాత ఎక్విప్మెంట్ మొత్తం కూడా అక్కడే ఉండిపోయింది. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా అక్కడే ఉండిపోయాయి. ఒక్కసారిగా నీటి ప్రవాహం కారణంగా ఒక అసిస్టెంట్ మేనేజర్ కూడా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. సో మరిన్ని అప్డేట్స్ తమ ప్రతినిధి అనింద్ర సిద్ధంగా ఉన్నారు. అనింద్ర, సో ద ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ప్రమాదం గల కారణం ఏంటి? సో ఇప్పుడు ప్రజెంట్ సినిమా యూనిట్ ఏం చెప్తోంది? ఎస్ మనోజ్, రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ద ఇండియా హౌస్ అనే చిత్రం తెరకెక్కుతుందని అందరికీ తెలిసిన విషయం. అయితే హీరో నిఖిల్ ఇందులో మెయిన్ రోల్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి శంషాబాద్ సమీపంలో నిర్మించిన సెట్ ఇది. అయితే ఒక సముద్ర సన్నివేశాలు షూట్ చేయడానికి ఈ స్విమ్మింగ్ పూల్ సెట్ వేసినట్టయితే తెలుస్తుంది. సో ఈ సీన్స్ తీసేందుకే ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. సో ఆ వాటర్ ట్యాంక్ అనేది అకస్మాత్తుగా పగిలిపోవడంతో ఒక్కసారిగా ఆ నీళ్లన్నీ కూడా సెట్ లోకి దూసుకొచ్చి ఆ వేగానికి నీళ్ల వేగానికి లొకేషన్ లో ఉన్న సిబ్బందితో పాటు కెమెరాలు వాళ్ళ ఇతర వస్తువులు ఆ సెట్ ప్రాపర్టీస్ అన్ని కూడా కొట్టుకొచ్చిన పరిస్థితి. దీంట్లో సెట్ లో ఉన్న కొంతమందికి సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలు అయినట్టయితే మనకి తెలుస్తుంది. ఇందులో ఎస్పెషల్లీ అసిస్టెంట్ కెమెరామ్యాన్ కి అయితే కొంచెం తీవ్రంగానే గాయాలు అయినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతానికి షూటింగ్ అయితే ఆపివేయగా ప్రమాదంలో గాయపడిన వారందరినీ కూడా వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రజెంట్ ఈ ప్రమాదానికి సంబంధించిన ఈ వీడియో ఏదైతే ఉందో వీడియో మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అవుతుంది. సో గాయపడిన వారు త్వరగా సురక్షితంగా కోలుకోవాలని మళ్ళీ ఎప్పటిలాగే షూటింగ్ కొనసాగించాలని ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. సో ఇంకా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. స్వల్ప ప్రమాదమే జరిగింది. స్వల్ప గాయాలే అయినప్పటికీ సో అసిస్టెంట్ కెమెరామ్యాన్ కి మాత్రమే కొంచెం తీవ్రంగా గాయాలైనవి. సో ఆయన పరిస్థితి కూడా మెరుగ్గానే ఉందని సమాచారం. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన షూటింగ్ అయితే నిలిపివేశారు. సో మళ్ళీ షూటింగ్ ఇప్పుడు కొనసాగిస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ ఇటువంటి ప్రమాదం జరగకుండా, ఎందుకంటే ఇది సముద్ర సన్నివేశం, స్విమ్మింగ్ పూల్ లో సెట్ కూడా అది స్విమ్మింగ్ పూల్ సెట్ అండ్ ఇంక వాటర్ ట్యాంక్ తెచ్చినప్పుడు సో అక్కడ మళ్ళీ ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఇటువంటి ప్రమాదం మళ్ళీ రిపీట్ అవ్వకుండా సో ఎలా వెళ్ళాలి ముందుకునేది ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనోజ్. రైట్, అంటే ఈ నష్టం పైన సినిమా యూనిట్ ఏం చెప్తోంది ఇప్పుడు? అంటే దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? పక్కాగా ఇటువంటి సెట్స్లో అంత ప్రికాషన్స్ తీసుకొని చేస్తుంటారు. ఎందుకంటే ఒక చిన్న మూవ్మెంట్ అటు ఇటుగా జరిగినా కూడా చాలా తీవ్రమైన నష్టాన్ని వాటిల్లుతూ ఉంటుంది. టెక్నికల్ ఎక్విప్మెంట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ అసలు ప్రమాదం గల మెయిన్ రీజన్ ఏంటి? ఎస్ మనోజ్, అంటే ఇప్పుడు సెట్ ప్రాపర్టీస్ డిజైన్ చేసేటప్పుడే సో ఆర్ట్ డైరెక్టర్ కానీ అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని అంతా కూడా ఒకసారి చేసుకున్న తర్వాతే షూటింగ్ లోకి వెళ్తారు. కానీ ఇక్కడ ట్యాంకర్ ఏదైతే ఉందో తీసుకొచ్చిన ట్యాంకర్ పగిలిపోయింది. సో ట్యాంకర్ పగిలిపోవడానికి కారణం ఏంటనేది నాకు ఇంకా తెలియలేదు. సో ట్యాంకర్ అయితే అకస్మాత్తుగా సడన్ గా వీళ్ళు అంతా కూడా షూట్ చేయడానికి రెడీ చేస్తుండగా సో వాటర్ మొత్తం కూడా స్విమ్మింగ్ పూల్ లోకి తీసుకుని తర్వాత వాళ్ళ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ షూట్ చేయడానికి రెడీ అవుతుండగానే ఈ ప్రమాదం జరిగింది. సో వాటర్ అంతా కూడా ఒక్కసారిగా సో పగిలిపోవడం, అంటే వీళ్ళందరూ కూడా ఎవరు అబ్జర్వ్ చేయకుండా సో వీళ్ళ పనుల్లో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. సో అది నెక్స్ట్ సీన్ షూట్ కాబట్టి దానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అంతా కూడా వీళ్ళు చేసుకుంటున్న సిచ్యువేషన్ లోనే ఇది సడన్ గా జరిగిపోయింది. సో అందుకే వాళ్ళు ఎవరు కూడా అలెక్ట్ అవ్వలేకపోయారు. సో వెంటనే
సో వాళ్ళ ప్రాపర్టీస్ తో పాటు అన్ని కొట్టుకుపోవడం అనేది సో అందుకే జరిగింది. నెక్స్ట్ అంటే ప్రొడ్యూసర్ కి సంబంధించి దీనికి నష్టం అయితే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ప్రాపర్టీస్ వేసుకున్న కాల్ షీట్స్, డేట్స్, ఆర్టిస్టులకు సంబంధించి అండ్ ఇంకా వీళ్ళందరికీ కూడా ఇంజూర్ అయింది. సో ఇదంతా కూడా తీవ్ర నష్టం అని చెప్పుకోవచ్చు. బట్ అంటే ఇటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా అయితే వాళ్ళు మళ్ళీ జాగ్రత్తలు తీసుకుని అయితే నెక్స్ట్ కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో రామ్ చరణ్ నిర్మిస్తున్నటువంటి ది ఇండియన్ హౌస్ సినిమాలో యాక్టర్ నిఖిల్ హీరోగా నటిస్తున్నారు ఈ సినిమాలో. అయితే ఆ సినిమా షూటింగ్ శంషాబాద్లో జరుగుతోంది. సముద్రపు సీన్ని షూట్ చేయడం కోసం బ్లూ మ్యాచ్ని అరేంజ్ చేసి ఆ బ్లూ మ్యాచ్ మధ్యలో ఈ వాటర్ సెట్ని, ట్యాంక్ని ఏర్పాటు చేసి షూట్ చేస్తున్నారు. సో ఇంతలో ఏం జరిగిందేమో కానీ ఆ వాటర్ ట్యాంక్కి పగిలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆ సెట్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఆ వాటర్ ట్యాంక్, భారీ వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేశారు. ఆ వాటర్ ట్యాంక్లో వాటర్ మొత్తం కూడా కిందికి జారిపోయాయి. ఒక్కసారిగా ఆ సెట్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి హై కాస్ట్లీగా ఉన్నటువంటి కొంత కెమెరా ఎక్విప్మెంట్, ఇతరత్ర ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చాలా తీవ్రంగా గాయాలై మరికొంతమంది కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి కొన్ని రోజుల విరామం తర్వాత తిరిగి మళ్ళీ షూటింగ్ ప్రారంభమవుతుందన్నట్టుగా సినిమా యూనిట్ సమాచారం అవుతోంది. చాలా కీలకమైనటువంటి కెమెరాలు లేక ఇతరత్ర సామాగ్రి మొత్తం కూడా ధ్వంసం అవడంతో కొంత నష్టం వాటినట్టుగానే తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ విషయం పైన ఇంకా అఫీషియల్గా అటు నిర్మాణ సంస్థ నుంచి, రామ్ చరణ్ నుంచి కానీ ఇతరత్ర సంస్థల నుంచి ఎక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఒక భారీ నష్టం అయితే వాటినట్టుగా సమాచారం అవుతోంది.